11 సంవత్సరాల సహస్ర తన సొంత ఇంట్లో దారుణంగా హత్య చేయబడింది. ఇది కేవలం ఒక హత్య కాదు, ఇది మనందరి కాన్షియన్స్ని సీరియస్గా క్వశ్చన్ చేసే ఒక ఘటన. మనందరి నుంచి ప్రశ్నలు సమాధానాలు డిమాండ్ చేసే ఒక సమస్య. ఆగస్టు 18, 2025 ఇంటికి వచ్చిన తనకి తన కూతురు విగత జీవిగా పడుండటం సహస్ర తండ్రి చూశాడు. తన కూతురుని దాదాపు 21 సార్లు చాలా దారుణంగా కత్తితో పోట్లు పొడిచిన ఆ సన్నివేశం ఆ తండ్రి చూడంగానే తన గుండె పగిలిపోయింది. మొత్తం 21 కత్తిపోట్లు ఉంటే 14 మెడ మీద, 7 కడుపు మీద ఉన్నాయి. ఇంట్లోకి చొరబడినట్టు కానీ లేదా ఆ చిన్న పాప మీద సెక్షువల్ అసాల్ట్ చేసినట్టు కానీ ఎక్కడా కూడా ఆనవాళ్ళు లేవు. కానీ ఇది ఒక ర్యాండమ్ క్రైమ్ అయితే కాదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలిసిందంటే, అక్కడ చంపింది ఎవరో కాదు, ఆ పక్క ఇంట్లో ఉండే 14 సంవత్సరాల ఒక మైనర్ అని. అతను 10వ తరగతి చదువుతున్నాడు. ఎలా హత్య చేయాలనేది నోట్బుక్లో చాలా కేర్ఫుల్గా రాసుకున్నాడు. అతను రాసుకునే చూస్తే మనందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఫియర్ టాక్టిక్స్ ఎట్లా చేయాలి, దాంతోపాటు మిషన్ డన్ అని కూడా రాసుకున్నాడు. అతని మోటివ్ ఏంటి తెలుసా? ఒక క్రికెట్ బ్యాట్. ఆ క్రికెట్ బ్యాట్ని దొంగతనం చేయటానికి అతను ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. ఎప్పుడైతే సహస్ర తనకి అడ్డుపడిందో, తనని రెసిస్ట్ చేసిందో, ఆ 14 సంవత్సరాల 10వ తరగతి చదివే కుర్రాడు ఆ పాపని ఆ కత్తితో చాలా విచక్షణరహితంగా పొడిచాడు. ఆ పిల్లాడు తర్వాత అతని బట్టల్ని వాష్ చేసుకొని అతని ఇంటికి ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ కేసును ఛేదించిన పోలీసులు కూడా ఇతను ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సీరియస్ క్రైమ్ థ్రిల్లర్స్ చూడటం వలన ఇట్లా అయ్యాడు అని చెప్పారు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ కూడా కేవలం ఇలాంటి సిఐడి లేకపోతే ఇలాంటి ఓటీటీ సిరీస్లు చూడటం వల్లే అతని మైండ్ సెట్ అట్లా షేప్ అయింది అని చెప్పారు. ఇమీడియట్గా పోలీసులు ఎవరైతే ఈ హత్య చేశారో అని రివీల్ చేసిన తర్వాత కూకట్పల్లిలో ఉండే సామాన్య ప్రజలు కూడా రోడ్ల మీదకు వచ్చి ఆ సహస్ర తల్లి తండ్రితో పాటు రోడ్లు బ్లాక్ చేశారు, ధర్నాలు చేశారు. చాలామంది ప్రశ్నించారు, అరే ఒక జువెనైల్ చేసినంత మాత్రాన, అంటే ఒక చిన్న పిల్లాడు చేసినంత మాత్రాన, ఒక మైనర్, ఒక 14 సంవత్సరాల పిల్లాడు చేసినంత మాత్రాన ఇంత సీరియస్ క్రైమ్, అంటే ఒక 21 సార్లు కత్తితో మెడ మీద ఇక్కడ నాభి దగ్గర పొడవటం అనేది ఇంత సీరియస్ క్రైమ్ని జువెనైల్ లా కింద చాలా చిన్నగా తీసేస్తారా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ SC/ST కమిషన్ కూడా ఒక అడుగు ముందుకేసి ఈ బాధిత కుటుంబానికి లీగల్ సపోర్ట్తో పాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి రిలీఫ్ రావాలో అవన్నీ కూడా వచ్చేదాకా మేము కూడా మీతో ఉంటామని చెప్పని హామీ ఇచ్చింది. ఒక కుటుంబానికి న్యాయం చేసే, లేకపోతే ఒక కుటుంబానికి జరగాల్సిన న్యాయం కంటే కూడా ఇక్కడ ఒక సొసైటీలో బ్రతుకుతున్న వ్యక్తులుగా మనందరినీ ఈ ఇన్సిడెంట్ చాలా డీపెస్ట్ క్వశ్చన్స్ అడుగుతుంది. చిన్న చిన్న పిల్లల మీద ఈ వయలెంట్ మీడియా, అంటే మూవీస్ కావచ్చు, ఓటీటీలో వచ్చే సిరీస్లు కావచ్చు, క్రైమ్ థ్రిల్లర్స్ కావచ్చు, ఇవన్నీ చిన్న చిన్న పిల్లల మనసుల మీద, వాళ్ళ బ్రెయిన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అసలు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఆన్లైన్లో ఏం చూస్తున్నారు, వాళ్ళు ఎలాంటి సిరీస్లు చూస్తున్నారు, వాళ్ళు ఎలాంటి దానికి ఎడిక్ట్ అవుతున్నారు అనేది తల్లిదండ్రులు ఎందుకు మానిటర్ చేయలేకపోతున్నారు? ఇలాంటి దారుణమైన సంఘటనలు చిన్నపిల్లలు చేస్తున్నారు కాబట్టి, లేకపోతే కేవలం 18 సంవత్సరాల లోపు పిల్లలు చేస్తున్నారు కాబట్టి, 18 సంవత్సరాల పిల్లలు కూడా అనను, 18 సంవత్సరాల లోపు వ్యక్తులు చేస్తున్నారు కాబట్టి, కేవలం వాళ్ళు జువెనైల్ లా కింద తప్పించుకోగలుగుతున్నారు కాబట్టి మనం వీళ్ళందరినీ వదిలేద్దామా? అంటే మన భారతదేశంలో ఉండే జువెనైల్ లాని మళ్ళీ రీఅసెస్ చేసే సమయం వచ్చిందా? అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన విషయం, ఒక సొసైటీలో
బ్రతుకుతున్న మనందరం మన పిల్లలకి ఎంపతి అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, కంపాషన్ అంటే ఏంటి అనేది మన పిల్లలకి నేర్పించడంలో మనం విఫలం అవుతున్నామా? సహస్ర కథ ఒక క్రైమ్ ఫైల్ మాత్రమే కాదు, ఒక కేసు మాత్రమే కాదు, ఇది మనందరికీ ఒక హెచ్చరిక. చిన్నతనం ఎంత ఫ్రెజైలో చూపించే ఒక ఎగ్జాంపుల్. సైలెంట్గా ఉంటే చిన్నపిల్లలు కూడా ఎలా మారిపోతారో తెలిపే ఒక ఎగ్జాంపుల్. సహస్రాకి న్యాయం జరగటం అనేది అత్యవసరం. కానీ ఒక కుటుంబంగా, ఒక సమాజంగా, ఒక దేశంగా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నంత కాలం ద క్వశ్చన్ రిమైన్స్, ఎంతమంది సహస్రాలని మనం ఇంకా కోల్పోబోతున్నాం? దిస్ ఇస్ గలంబై ప్రశ్న. వీ డోంట్ జస్ట్ రిపోర్ట్, వీ క్వశ్చన్. స్టే అవేర్, స్టే రెస్పాన్సిబుల్.